వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. తిరుమల కాలినడక మహత్యం ఎలాంటిది? పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికి వచ్చి ఒక బ్రాహ్మణోత్తమునితో కలహించి అకారణంగా అతనిని నిందించాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆ విప్రుడు మరణించాడు. బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుముట్టింది. ఇంద్రుడి సర్వశక్తులు సన్నగిల్లసాగాయి. జరిగినదంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలా అని ఎంతో మదనపడసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి చిక్కి శల్యమయ్యాడు. ఇంతలో ఒక రోజున త్రైలోక్య సంచారం గావిస్తున్న నారదుల వారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారదమునీంద్రుని రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ స్వామి, మహానుభావ, సర్వకాల సర్వావస్థలయందు శ్రీమన్నారాయణనే జపించే మీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం. మీకు తెలియనిదేమున్నది? బ్రహ్మహత్యా పాతకం నన్ను చుట్టుముట్టింది. దయచేసి ఈ పాప నివృత్తి కలిగే ఉపాయాన్ని తెలిపి నన్ను అనుగ్రహించవలసింది అని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అప్పుడు నారదుల వారు జరిగినదంతా కూడా గ్రహించి, ఓయి ఇంద్ర, దుఃఖింపవద్దు, దీనికి తగిన ఉపాయం ఉన్నది. నీవు మానవ రూపాన భూలోకంలో ఉన్న వెంకటాద్రికి పోయి కాలినడకన ఆ పర్వతాన్ని అధిరోహించి కొండపై ఆనంద నిలయంలో ఉన్న శ్రీమన్నారాయణుల వారిని దర్శించు. ఈ మార్గమే నీకు శరణం. సాక్షాత్తు వైకుంఠవాసి అయినటువంటి జగన్నాథుడే శ్రీనివాసునిగా సమస్త ప్రాణికోటి చేతను ఆరాధింపబడుతున్న దివ్య ప్రదేశం వెంకటాద్రి. అలాంటి మహోన్నతమైన ఆ వెంకటాద్రికి వీలైనంత త్వరలో యాత్ర సంకల్పించి ఈ పాపము నుంచి బయటపడవలసింది అని సెలవిచ్చారు. వెంటనే ఇంద్రుడు నారదుల వారికి అనేక సపర్యలు గావించి ఎంతో సంతోషపడి మనస్సులో శ్రీమన్నారాయణుల వారిని ఇలా ప్రార్థించాడు: ఓ జగన్నాథుడా, శ్రీమన్నారాయణ, నేను తక్షణమే మానవ రూపమున భూలోకానికి చేరి నీ వెంకటాద్రికి నడిచి ఎక్కి నిన్ను దర్శించుకుంటాను, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. నారదుల వారు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని తమ త్రిలోక సంచారం కొనసాగించేందుకు బయలుదేరారు. శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మానవరూపం పొందిన ఇంద్రుడు కళ్ళు మూసి తెరవగానే వెంకటాద్రి వద్దకు చేరాడు. అలిపిరి మొదటి మెట్టు ముందు నిలిచాడు. ఇంద్రునికి తమిళ బ్రాహ్మణ రూపం లభించింది. మనస్సులో శ్రీ స్వామివారిని ప్రార్థించి మొదటి మెట్టుపై కాలు పెట్టాడు. అంతే, శరీరమంతా ఒక్కసారిగా దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. ఆ మెట్టుకు కాలు తగలగానే ఏదో అద్భుత శక్తి ఇంద్రునిలో ప్రవేశించినట్లయింది. ఏమిటి విచిత్రం? ఈ కొండ ఇంతటి మహిమాన్వితమైనదా? ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇంతటి అద్భుత అనుభవానికి లోను కాలేదే. ఆహా, ఎంతటి దివ్య ప్రదేశం ఈ తిరుమల! మొదటి మెట్టుపై కాలు పెడితేనే ఇంత అద్భుతంగా ఉంటే ఇక పూర్తిగా కొండ ఎక్కినప్పుడు ఇంకెంత దివ్యంగా ఉంటుందో కదా అని తలస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కసాగాడు. తనతో పాటు నడుస్తున్న భక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అనేక భాషల వారు, అనేక సంప్రదాయాల వారు, చిత్ర విచిత్ర వేషధారణలో ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతూ కూడా ముఖంలో దివ్యానందంతో ఎక్కుతున్నవారు, చంకలో పిల్లలతో తల్లులు, కొందరు తండ్రులు భుజాలపై పిల్లలను మోస్తూ, తలపై మూటలు పెట్టెలతో మరికొందరు. హాహా, వీరందరికీ ఆ శ్రీనివాసుడంటే ఎంతటి భక్తియో కదా! వీరి ముఖాలన్నీ
ఎంతటి చిరునవ్వుతో వెలిగిపోతున్నాయో కదా. గోవిందా 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 అంటూ ఎంత చక్కగా ఒళ్ళు మరచి ఎక్కుతున్నారో కదా అంటూ ఇంద్రుడు ఆనందము ఆశ్చర్యము రెండూ కలిగిన వాడయ్యాడు. ఆ విధంగా కొండ ఎక్కుతున్న ఇంద్రుడు చుట్టూ ఎన్నో అద్భుత దృశ్యాలను గమనిస్తున్నాడు. దారికిరువైపులా ఎంతోమంది మహర్షులు తపస్సు చేసుకుంటూ కనిపించారు. సామాన్య మానవులకు కేవలం వృక్షాలలాగా కనిపిస్తున్న వీరందరూ ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నట్లుగా గ్రహించాడు. కాసేపు కూర్చుందామని ఆగాడు. ఇంతలో ప్రక్కనే ఇద్దరు భక్తులు వచ్చి కూర్చున్నారు. వారిలో ఒకరు రెండవ భక్తునితో ఇలా అంటున్నారు: ఇప్పటిదాకా ఉన్న అలసటంతా ఒక్కసారిగా పోయింది. ఈ ప్రదేశంలో మహత్యం ఏదో ఉంది. శరీరం అంతా ఎంతో తేలికగా అనిపిస్తోంది అని చెబుతున్నాడు. ఈ భక్తుని అలసట తీరిపోవడానికి కారణం ఆ ప్రక్కన తపస్సు చేస్తున్న మహామునీశ్వరుడు ఉండడమే. మానవ మాతృలం అయినటువంటి మనకు వృక్షాల రూపంలో కనపడే మహామునులు ఉండడం చేత తిరుమల గిరులన్నీ మరింత దివ్యంగా ప్రకాశిస్తుంటాయి. ఒక్కోసారి అలసట చెందిన భక్తులు ఏదైనా ప్రదేశంలో ఆగిన వెంటనే అలసటంతా తగ్గిపోయినట్టు అనిపించి రెట్టించిన ఉత్సాహం వస్తుంది. దీనికి కారణం ఆ ప్రక్కనే ఎంతో తపశ్శక్తి గల మునీశ్వరుడు ఉండడమే అని గ్రహించాలి. కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడు పాదరక్షలు ధరించకుండా ఇరుప్రక్కలా ఉన్న వృక్షాలకు నమస్కరిస్తూ మనస్సులో శ్రీనివాసుని తలుస్తూ నడక కొనసాగించాలి. స్వామినే ప్రార్థిస్తూ ఎక్కుతున్న ఇంద్రునికి క్రిందకు దిగుతున్న భక్తులలో ఒక తేజోమూర్తి కనపడ్డాడు. ఇంతటి తేజస్సుతో వెలిగిపోతున్న భక్తుడు ఎవరై ఉంటారా అని ఒక్క క్షణం ఆలోచించాడు. క్షణంలో ఆ భక్తుడెవరో గ్రహించాడు. అది మరెవరో కాదు, సాక్షాత్తు వాయుదేవుడే. ఇంద్రుడు ఆశ్చర్యంతో, ఓ మహానుభావ వాయుదేవా, ఏమిటి విశేషం? సామాన్య మానవ రూపంలో నీవు ఎందుకు కొండ దిగుతున్నావు? ఈ మహారాష్ట్ర భక్తుని రూపం ఏంటి? సమస్త ప్రాణికోటికే ఆధారభూతుడువైన నీవు ఇలా సామాన్య భక్తుని రూపంలో సంచరించటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని కుశల ప్రశ్నలు వేశాడు. అంతట వాయుదేవుడు, ఓ ఇంద్ర, నీకివే నా నమస్కారములు. ఈ తిరుమల అత్యంత పుణ్యప్రదమైనది. ఈ కొండలలో నా ఉనికి అత్యంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే శ్రీమన్నారాయణుని భక్తులందరూ ఇక్కడ ఉన్నంతకాలం చల్లని గాలిలో సేద తీరుతారు. ఈ కొండ నడిచి ఎక్కటంలోనూ దిగటంలోనూ ఎన్నో దివ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. కాలినడకను చేరే భక్తులందరూ తమ తమ గత జన్మలలో శ్రీ స్వామివారిని ఎన్నో విధాల సేవించిన వారే. ఎన్నో జన్మలు స్వామిని సేవించిన వారికే ఈ కాలినడక భాగ్యం లభిస్తుంది. ఒక్కసారి నడిచి ఎక్కితే 1000 అశ్వమేధయాగాల ఫలం కలుగుతుంది. అదిగో ఇంద్ర, అక్కడ చూడు, ఆ కనపడే కన్నడ భక్తుడు క్రిందటి జన్మలో స్వామిని తన గానమాధుర్యంతో ఎంతగానో సేవించాడు. ఆ ఎదురుగా నిలుచున్న స్త్రీ భక్తురాలు స్వామిని పూల కైంకర్యంతో ఎంతగానో సేవించింది. ఇలా వీరందరూ కూడా తమ తమ పూర్వజన్మల్లో శ్రీ స్వామివారిని ఎన్నో విధాల సేవించిన వారే. అందుకే అత్యంత దయామయుడైన శ్రీ స్వామివారు వీరందరికీ ఈ భాగ్యం అనుగ్రహించాడు. ఓ ఇంద్ర, ఇదిగో ఇప్పుడే మన ప్రక్క నుంచి వెళ్ళిన ఈ భక్తుడు ఈ కొండ 21వసారి ఎక్కుతున్నాడు. ఇతడు స్వామివారిని ద్వాపరయుగంలో కృష్ణావతారంలో సేవించిన గోపికలలో ఒకడు. ఆ పుణ్యఫలం చేత ఈ జన్మలో ఇన్నిసార్లు ఎక్కే భాగ్యాన్ని శ్రీ స్వామివారు ప్రసాదించారు. అలాగే ఆ దూరంగా కనపడుతున్న వృద్ధ భక్తుడు ఎవరనుకున్నావు? పూర్వజన్మలో స్వామిని తన దివ్యగానంతో మైమరపింపజేసిన గాన విదుషీమణి. ఇలా కొండ ఎక్కుతున్న భక్తులందరూ శ్రీ స్వామివారితో తమ తమ పూర్వజన్మలలో ఏదో ఒక దివ్యబంధం కలిగిన వారే. అయితే వారిలో చాలామందికి ఈ విశేషం తెలియదు. పూర్వజన్మ సేవాఫలంతోనే తాము ఈ కొండనెక్కే అదృష్టానికి నోచుకున్నామన్న విషయం భక్తులందరూ గ్రహించాలి అని వాయుదేవుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ ఇంద్ర,
నేను శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం ప్రతి పౌర్ణమి నాడు మానవ రూపంలో కాలినడకన శ్రీ వెంకటాద్రి నడిచి ఎక్కి స్వామిని దర్శించి తిరిగి దిగుతాను. ఇది నాకెంతో ఆనందకరమైనది. సమస్త లోకాలలోనూ వ్యాపించి ఉన్న నాకు ఈ కొండపై గల అద్భుత అనుభూతులు ఇంకా ఎక్కడా కలగవు. ఇంతటి దివ్యానుభూతులకు సాటిగల ప్రదేశం ఈ బ్రహ్మాండంలో ఎక్కడా లేదు అని చెప్పాడు. ఇలా మాట్లాడుకుంటున్న ఇంద్ర వాయుదేవుల చెంతనే ఒక దంపతులు వచ్చి కూర్చున్నారు. వాయుదేవుడు వారిని కుశల ప్రశ్నలు వేశాడు. ఆ దంపతులు తమది ఆంధ్రదేశంలోని విజయవాడ పట్టణమని, తమకు వివాహం జరిగి 7 సంవత్సరాలైనప్పటికీ కూడా ఇంకా సంతానం కలగలేదని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు, మీరేమీ దిగులు పడవద్దు, ఈ స్వామి అత్యంత దయామయుడు. మీకు శ్రీవారి అనుగ్రహం వలన 1 సంవత్సరంలోపే పండంటి మగపిల్లవాడు జన్మిస్తాడు అని చెప్పగా ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించి రెట్టించిన ఉత్సాహంతో కొండనెక్కటం సాగించారు. వాయుదేవుని వద్ద సెలవు తీసుకున్న ఇంద్రుడు కొండనెక్కటం కొనసాగించాడు. దారిలో ప్రకృతి అందాలకు ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ప్రక్కనే చెట్టుపై నెమలిని చూశాడు. మరో ప్రక్క ఎంతో ముద్దొస్తున్న కుందేళ్లు, జుమ్ అంటున్న తుమ్మెదల నాదం, ఇవన్నీ గమనిస్తూ కొండనెక్కుతున్న ఇంద్రునికి ఒక వృద్ధ భక్తుడు కనిపించాడు. తనను చూసి చిరునవ్వు నవ్వడం గమనించిన ఇంద్రుడు ఆ భక్తుడెవరో, అతని నిజరూపమేమిటో వెంటనే పోల్చుకున్నాడు. ఆ వస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే. జగన్నాయకుడైన శ్రీమన్నారాయణుడే వృద్ధ భక్తుని రూపంలో కొండ దిగి వస్తున్నాడు. స్వామిని సమీపించిన ఇంద్రుడు, స్వామి ఆర్తజన రక్షక, ఆపద్బాంధవ, అనాథ రక్షక, సాక్షాత్తు నీవే నడుస్తున్నావా? ఏమిటి విచిత్రం స్వామి అని స్వామికి అనేక నమస్కారాలు గావించాడు. అప్పుడు వృద్ధ భక్తుని రూపంలో ఉన్న స్వామివారు చిరునవ్వుతో, ఓయి ఇంద్ర, నాకు నా భక్తులంటే అమితమైన ప్రేమ అన్న సంగతి నీకు తెలిసిందే కదా. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి నన్ను దర్శించవచ్చే ఈ భక్తులతో కలిసి కొండ ఎక్కటం నాకెంతో ఆనందం. వీరి మంచి చెడు గమనిస్తూ వీరందరికీ అన్ని భాగ్యాలు అనుగ్రహించటం నాకు ఆనందం. అందుకే అనేక రూపాలలో నేను ఈ కొండపై సంచరిస్తుంటాను. ఇంతకు ముందే నీ తలపై నుంచి వెళ్ళిన చిలుకల జంట ఎవరనుకున్నావు? నేను, నా ఇష్టసఖి శ్రీ మహాలక్ష్మియే. ప్రతిరోజు అనేక రూపాలలో ఈ కొండంతటా సంచరిస్తూ ఆనందిస్తుంటాము అని చెబుతూ ఉండగా వెంటనే శ్రీ స్వామివారి ప్రక్కనే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వృద్ధ భక్తురాలి రూపంలో ప్రత్యక్షమైంది. ఇంద్రుడు వెంటనే 2 చేతులతో నమస్కరించి ఆ తల్లిని ఎన్నో విధాల కీర్తించాడు. ఇంద్రుడు వారితో, శ్రీ లక్ష్మీనారాయణులారా, మీరంతటి భక్తాధీనులు, మిమ్మల్ని కొలిచేవారి భాగ్యమే భాగ్యము కదా. మీ వంటి వారుండగా ఈ భక్తులకు కావలసిందేముంది అని అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు, శ్రీ మహాలక్ష్మి ఇంద్రునితో, మా ఇరువురకు ఈ భక్తులందరూ ఆప్తులు. ఈ కొండ నడిచి ఎక్కుతున్న వీరందరూ గత జన్మలలో మా మిత్రగణంలోని వారే. అనేక కారణాల చేత మానవ జన్మలు పొందిన వీరందరూ పూర్వజన్మ వాసనల చేత తిరిగి మా అనుగ్రహం కోసం ఈ కొండను కాలినడకన ఎక్కి మమ్మల్ని దర్శించవస్తున్నారు అని సెలవిచ్చి అంతర్ధానమైనారు. సమస్త దేవతలు వెంకటాద్రిని దివ్య రూపాలలో నడిచి ఎక్కి స్వామిని దర్శించుకోవడానికి ఉవ్విళ్ళూరుతుంటారు. నిత్యం కాలినడకన తిరుమల చేరి స్వామి దర్శనానికి వచ్చేవారిని చూస్తూ తమకు కూడా మానవజన్మ కలిగితే ఎంత అదృష్టమో కదా అని తలుస్తుంటారు. దివ్యరూపులైనటువంటి తమకి అంతటి భాగ్యం లేదు కదా అని వాపోతుంటారు. శుభమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు.